ఓం విష్ణవాయ నమః. మాఘపురాణము 24వ అధ్యాయము. శ్రీమన్నారాయణుని అనుగ్రహము. తులసీ మహాత్మ్యము. గృస్యమద మహాముని జహనుమునితో ఇట్లనెను. సత్యజిత్తు ఏకాదశి యందు భార్యతో పాటు ఉపవాసముండెను. కేశవుని గంధ పుష్పాదులతో అర్చించెను. దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణుని నిరంతరముగా జపించుచు జాగరణము చేసెను. ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యెను. నీల మేఘము వలె నల్లని ఛాయతో, నల్లని ముంగురులతో, పద్మనేత్రములతో ప్రకాశించు తిలకముతో, విచిత్ర కుండములతో చెక్కిళ్ళు ప్రకాశించుచుండగా, సూర్యకాంతిని మించు కిరీటముతో, హారికేయురాది విభూషణములతో, పచ్చని పట్టుబట్టను కట్టి మనోహరమైన రూపముతో గరుత్మంతుని పైకి ఎక్కి వచ్చెను. మునిగణములు శ్రీమన్నారాయణుని స్తుతించు భార్యతో పాటు శ్రీమన్నారాయణుని పాదములపై పడి నమస్కరించెను. శ్రీమన్నారాయణమూర్తి, నాయనా, కోరిన వరము ఇచ్చెదను, అడుగుమనెను. అప్పుడు సత్యజిత్తు, స్వామి, ఇంద్రాదులకు పూర్వము వలనే సంచరించు శక్తి ఇమ్ము, వారిపై దయనుంచుము. తరువాత నాకును నా భార్యకును నీ సాన్నిధ్యమును అనుగ్రహింపుము అని కోరెను. శ్రీహరి దయతో వారి కోరికను అంగీకరించెను. ఇట్లనెను. ఓయి, ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యములను ఇచ్చును. నేనీ తిథి యందే నీకు ప్రసన్నుడనైతిని. కావున ఈ తిథి నాకు సంతోషమును కలిగించు తిథి. నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రునకిండు. పవిత్రము, వనవాసి, నాకిష్టము అయిన ఈ తులసిని నాకిమ్ము, నీకు శుభము కలుగును. మరి ఒక ఆలోచన వీలదు అని పలికెను. సత్యజిత్తును అట్లే అని అంగీకరించెను. మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రాదులకిచ్చెను. తులసిని లక్ష్మీపతియగు శ్రీహరికిచ్చెను. శ్రీహరి అనుగ్రహము వలన ఇంద్రాదులందరూ శక్తిమంతులై శ్రీమన్నారాయణునకు నమస్కరించి నిలిచిరి. శ్రీహరి ఇంద్రాదులు వినుచుండగా సత్యజిత్తును వాని భార్యను చూచి ఇట్లనెను. ఈ ఏకాదశి తిథి నాడు నీవు భక్తితో ఈ విధముగా నన్ను పూజించి నా అనుగ్రహమును పొందుట వలన మిక్కిలి ఉత్తమమైనది, నాకు మిక్కిలి ఇష్టమైనది. ఈ ఏకాదశి తిథి సర్వజీవుల పాపములన్నింటినీ పోగొట్టి అనంత పుణ్యమునిచ్చును. మందమతులైన మానవులు ఈ విషయమును గమనింపలేరు. పాడ్యము నుండి 10 దినములను యథాప్రకారము భుజించి ఏకాదశి నాడు ఉపవాసమును జాగరణమును చేసి నన్ను స్మరించువారు నా సాన్నిధ్యమును చేరుదురు. ఇహలోకమున సర్వసుఖములను సర్వశుభములను పొందుదురు. నాకు సంతోషమునిచ్చిన ఈ తిథి ఉత్తమ సంభావననిచ్చి వేల కొలది అశ్వమేధ యాగములు చేసిన వచ్చు పుణ్యమును ఇచ్చును. ధర్మవేత్తలకు మునులను ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదమని అందురు. 12వ రోజున దేవతలకు మరల శక్తి పుష్టి కలుగుటచే ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణుప్రియ అని అందురు. అజ్ఞానముచే ఏకాదశి యందు భుజించువారు మహాపాపములనందుదురు. దశమి నాటి రాత్రి భోజనమును మాని ఏకాదశి నాడు 2 పూటల భోజనమును మాని ద్వాదశి నాటి మధ్యాహ్నమున ఒక మారు భుజించి నాటి రాత్రి భుజింపక ఉండిన చాతుర్భుక్త వర్ణితమైన ఏకాదశి ఉపవాసమని అందురు. ఈ ప్రకారము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలమునిచ్చును. పుణ్యప్రదమగు హరివాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించినవాడు నాకిష్టుడు, నా లోకమును చేరును. ఇట్టి ఏకాదశి ఉపవాసము చేసిన వానినేగాక వాని కులము వారందరినీ రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యమునిచ్చును. 4 వర్ణముల వారు, సన్యాసి, వానప్రస్థుడు, స్త్రీ, బాలవృద్ధులు అందరును ఏకాదశి నాడు భుజింపరాదు.
ఏకాదశి నాడు స్త్రీ సుఖము, నిద్ర, అన్నము వీనిని విడిచి నన్ను పూజింపవలెను. నా పాదోదకమును సేవింపవలెను. అన్ని మాసముల యందును శుక్లకృష్ణ పక్షములు రెండిటను వచ్చు ఏకాదశిలెన్నయు ఇట్లే ఉపవాసము ఉండవలెను. చాంద్రనాయాది వ్రతములను ఆచరించుట వలన వచ్చడి పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతము వలన వచ్చును. కావున మానవులారా, మునులారా, యోగులారా, నా భక్తులారా, మీరెవ్వరును ఈ ఏకాదశి నాడు అన్ని మాసముల యందును 2 పక్షముల యందును తినరాదు. ఇది సత్యము. ఇట్లు ఉపవాసము చేసినవాడు నా లోకమును చేరి నన్ను పొందును. ఇది తథ్యము అని బిగ్గరగా పలికెను అని గృహ్యమద మహాముని జహ్నుమునికి వివరించెను. గృహ్యమద మహాముని జహ్నుమునితో ఇట్లనెను. శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానమును మహాత్మ్యమును వివరించి ఇంద్రాదులతో ఇట్లనెను. మీరీ పారిజాత దివ్య వృక్షమును తీసుకొని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పెను. ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాత వృక్షమును తీసుకొని స్వర్గమునకు పోయిరి. వారందరూ వెళ్ళిన తర్వాత తులసి శ్రీమన్నారాయణునితో ఇట్లనెను. స్వామి, నీ పాద పద్మముల అందు ఆసక్తిగల నన్ను దయచూడుము. నాకు నీవు తప్ప మరి యొక్క గతి లేదు. నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకొందును అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి భూమియందు అమృతము వలన పుట్టిన తులసి, నీవు నాకిష్టురాలవు, నా వద్దకు రమ్ము. నిన్ను నేను హృదయమున ధరింతును, సందేహము వలదు. నీవు పవిత్రురాలవు, పవిత్రతను కలిగించుదానవు. పాపనాశిని తులసి, దళములతో కలిగియున్న నిన్ను చూచిన వారు గంగా స్నానము చేసిన వారు వలె పవిత్రులగుదురు. నీ దళములతో నన్ను పూజించిన వారు పునర్జన్మనందుదురు. అమృతము నుండి పుట్టిన తులసి, నీ దళములను మాలగా చేసి నా కంఠమున సమర్పించిన వారు అంతులేనంత అనంతకాలము నా లోకము నుండి నాలో ఐక్యమగుదురు. నిన్ను తమ ఇండ్లయందు గాని తోటలయందు గాని పెంచు వారికి ఏ పాపములను అంటవు. ప్రాతకాలమున నిద్రలేవగానే నిన్ను చూచి నమస్కరించిన వాడు ఆ దినమున స్వర్గ సుఖములను అందురు. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం అను శ్లోకమును చదివి నీకు నమస్కరింపవలెను. తులసి, నీ దళములతో నీటిని తన శరీరముపై చల్లుకొనువాడు అపవిత్రుడైనను పవిత్రుడగును. నీ కుదురు మొదలులో ఉన్న మట్టిని తిలకముగా నుదుటిపై ధరించినవాడు సర్వ సుఖములను పొందును. యక్ష రాక్షస పిశాచాదుల వలన వానికి ఏ బాధయూ ఉండదు. అమృత సంభవ తులసి, త్రైలోక్య పావని, నేను నిన్ను లక్ష్మీదేవిని సమానముగా భావింతును అని శ్రీహరి తులసికి వరములిచ్చెను. తులసి దళములను, కాండములను, శాఖలను అన్నింటినీ శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను. చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని, పవిత్రతను పొందెను. అప్పుడు ఆ తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీ రూపమునంది శ్రీహరి అంశను పొందెను. మాయావిజ గదీశ్వరుడు అయిన శ్రీహరి లోక రక్షణార్థమై తులసిని నియమించెను. శ్రీహరి ఎడమ చేతిలో తాకబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణ తులసి అను పేరు పొందెను. ఆ వైపునన్ను ఇతర వృక్షములను తులసి సాన్నిధ్యముచే పవిత్రములయ్యను. తులసి ఉన్న ప్రదేశము పాపములను పోగొట్టును. అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూచి, నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్యయు భుజింపుడు అని పలికెను. సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనమును పెట్టి తన భార్యతో కలిసి భుజించెను. ఇట్లు ఆ వ్రతము పూర్తి అయిన తర్వాత శ్రీహరి అందరూ చూచుచుండా
సత్యజిత్తు దంపతులతోనూ తులసితోనూ కలిసి గరత్మంతుని పైకి ఎక్కి తన లోకమునకు పోయెను. నాయనా జహ్నుముని, ఇది ఏకాదశి వృత్తాంతము. ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర ఫలమునిచ్చునని స్పష్టమైనది కదా. అన్ని ఏకాదశులలోనూ మాఘమాసమందలి ఏకాదశి మరింత శుభప్రదము. ఆనాడు ఉపవాసముండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణము చేసిన వారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాయుధ్యమును పొందుదురు. ఏకాదశి నాడు ఉపవాసము, ద్వాదశి నాడు పారణ ముఖ్యము. ఆనాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి యథాశక్తిగా గోదానము, భూదానము, వస్త్రదానము, సువర్ణదానము, సాలగ్రామ శిలాదానము మున్నగు వానిని ఉత్తముడైన బ్రాహ్మణునకు లేదా బ్రాహ్మణులకు ఇయ్యవలెను. అట్టివాడు ఇహలోకమున చక్రవర్తి అయి తుదకు శ్రీహరి సాయుధ్యమునందును. ఇట్టి పవిత్రమైన కథను వినువారును శ్రీహరి కరుణా కటాక్షమునంది విష్ణువును చేరుదురు. నిస్సందేహముగా చెప్పుచున్నాను అని కృస్యమద మహర్షి జహ్నుమునికి వివరించెను. 24వ అధ్యాయము సంపూర్ణము. శుభం భవతు.